నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని, ఈ రెవెన్యూ సదస్సులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. మర్రిపూడి మండలం అయ్యప్పరాజుపాలెం గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో భూ సమస్యలపై వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. స్థానిక నాయకులందరినీ కూడా పొలాలు వ్యవసాయ భూములు వచ్చి మండలాల చుట్టూ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మనకి సమస్యలు మీరు వచ్చిన సమస్య మీద భూ సమస్యల విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ఉద్దేశంతో రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు. జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులను నిర్వహిస్తామని చెప్పారు. అన్ని శాఖల అధికారులను రెవెన్యూ సదస్సుల వద్ద అందుబాటులో ఉంచి తక్షణం పరిష్కరించదగ్గ అర్జీలను పరిష్కరిస్తూ తక్షణం పరిష్కారం చూపలేనివి నిర్దిష్ట గడువులోపు పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. వారసత్వంగా వచ్చిన భూ హక్కు సంబంధిత వారసులకు అందించడమే లక్ష్యమని అన్నారు. జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం చూపే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రెవెన్యూ సదస్సులో గ్రామ ప్రజల నుంచి వచ్చిన అర్జీలకు రసీదు ఇవ్వడంతో పాటు ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. రెవెన్యూ సదస్సులో కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, మండల ప్రత్యేకాధికారి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మానాయక్, తహసీల్దార్ నరసింహారావు, ఎంపీడీఓ జగదీష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ వయసు 60 సంవత్సరాలు ఉంది. వాళ్ళ తండ్రి మీద నుంచి భూమి వాళ్ళ మీదకి మారలేదు. అంటే వాళ్ళ తండ్రులు చనిపోయినా వాళ్ళ ఆస్తులు కొడుకులో చెందాల్సినటువంటి ఆస్తులు కొడుకులో చెందిన పరిస్థితులు. నా దగ్గరికి ఇప్పుడు 3 అర్జీలు వస్తే 3 అర్జీలు అదే భర్త చనిపోతే ఆ భూమి భార్య మీదకి రాలేదు. కొన్ని ఆన్లైన్లో ఉన్నప్పటికీ కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వలేదు. కొన్ని వాస్తవ హక్కులు ఉన్నప్పటికీ కూడాను రాజకీయ కారణాలతో వేరే కారణాలతో ఇది వివాదమైన భూమి అని చెప్పేసి మార్పు చేసి వాళ్ళకి ఏ హక్కులు లేకుండా చేసిన సంఘటన జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ పరిష్కరించాలనే ఉద్దేశంతో లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ఈ రెవెన్యూ సదస్సు పెట్టి రెవెన్యూ ఆఫీస్ మొత్తాన్ని మన గ్రామాల్లో పంపడం జరిగింది. ఎందుకంటే ఒకసారి ఇక్కడే చూడండి, అర్జీ చూస్తున్నారు. మీ సమస్య అయితే దాని పరిష్కారం కూడా చేసి తహసీల్దార్ దగ్గరికి పంపిస్తా ఉన్నారు. జిల్లాకి రెవెన్యూ మంత్రి గారు, అదేవిధంగా రెవెన్యూ శాఖల అత్యున్నతమైన అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా గారు, అదేవిధంగా సిసిఎల్ఏ కమిషనర్ జయలక్ష్మి గారు కూడా మన జిల్లాకి జనవరి 1వ వారంలో రాబోతున్నారు. అది కొండేపులో కానీ టంగుటూరులో కానీ ఒక సదస్సు జరుగుతుంది. 2వ సదస్సు సాయంత్రం గెద్దులలో ఉంటుంది. ఈ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ అధికారుల దగ్గర మనకి పరిష్కారం ఉండైతే అత్యున్నత స్థాయి అధికారులు వచ్చిన రోజైనా కానీ ఆ అర్జీలు సమర్పించి పరిష్కారానికి చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం అందరి మీద సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వాస్తవానికి ఈ ప్రోగ్రాం ఆగస్టు 15 నుంచి ఆగస్టు 16వ తేదీ నుంచి పెట్టాలని నిర్ణయించారు. మరి అనివార్య కారణాల వల్ల అది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. మొన్న మనకి డిసెంబర్ 6 నుంచి జనవరి 8వ తేదీ వరకు 33 రోజుల పాటు ఈ రెవెన్యూ సదస్సు పెట్టాలనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. ఈ సదస్సుల్లో మీ రెవెన్యూ సమస్య తాలూకా ప్రతి అర్జీని నమోదు చేయడం జరుగుతుంది. ఇంతకు ముందుకు భిన్నంగా ఆన్ స్పాట్ రిడ్రెసల్ కూడా చేయడం జరుగుతుంది. ఉదాహరణకి మీ గ్రామంలో ఎక్కడైనా చెరువు ఆక్రమణలు జరుగున్నాయి, చెరువు సర్వే చేయాలి సార్ అంటే ఇప్పుడే సర్వే చేస్తాము, మేము రోవర్ తెచ్చాము, మిగతా తెచ్చాము.
ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ, దయ, జాలి కలిగి ఉండాలని క్రీస్తు తన బోధనల ద్వారా తెలిపారని, వీటిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. కొత్తపట్నం మండలం అల్లూరు అరుంధతి కాలనీలోని చర్చిలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును ఎమ్మెల్యే కట్ చేసి ప్రజలకు పంచిపెట్టారు. కార్యక్రమాన్ని గాం పార్టీ అధ్యక్షులు దాసరి పోలయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందోత్సాహాల మధ్య క్రిస్మస్ పండుగ జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. క్రైస్తవ మతం ప్రపంచంలోనే పేరెన్నికగన్నదన్నారు. క్రీస్తు చూపిన మార్గం అహింస, శాంతి, పరోపకారం, ఇతర పట్ల ప్రేమ కలిగి ఉండటమన్నారు. కార్యక్రమంలో వార్డు మెంబర్ దర్శగుంట నోవాహు, బూత్ కన్వీనర్ దర్శగుంట ఆశీర్వాదం, దర్శగుంట శివాజీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గద్దల ప్రసాద్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. నాయకులు మన శ్రేయభిలాషును ఈ అరుంధతి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రార్థిస్తుందా. స్తోత్రాలు ప్రభువా, పరిశుద్ధాత్మతో నింపండి. కూడి వచ్చిన బిడ్డలందరూ, నాయకులను, ఆయన ప్రజలను, స్త్రీలను, పురుషులను, యవనస్తులను అందరినీ ఆశీర్వదించండి. మీకు మహిమ తీసుకురామని దేవా, మీ ఆత్మ విశ్లేషించమని ఈ సెమీ క్రిస్మస్ సందర్భంలో నాయన వచ్చిన ప్రతి ఒక్కరిని పూజించమని యేసు నామములో ప్రభువా మరి ఆశీర్వదించాలి. ఈరోజు ఆయన ఈ ప్రోగ్రాం రావటం మా అందరికి ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ సార్కి చెప్పాల్సిన కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకు దారి ఈ స్కూల్కి సార్ ఇదే ఈ 10 అడుగులు 10 అడుగులు సార్. మేము 5 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం. దాన్ని మీరు కొంచెం శ్రద్ధతో మనసు పెట్టి దాన్ని పూర్తి చేయాల్సిందిగా మేము అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు మొత్తం వేడుకుంటున్నాం సార్. పిల్లలకి, అందరికి పెద్దలకి, అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ 4-5 రోజుల నుంచి ఊళ్ళో లేను. ఇవాళేమో పొద్దున్న నుంచి కంటిన్యూగా ప్రోగ్రామ్స్, జనం, అందువల్ల బాగా లేట్ అయింది. ఎప్పుడు కూడా మీరు అరుంధతి కాలనీలో నేను 4-5 సంవత్సరాల నుంచి కంటిన్యూగా మీ సెమీ క్రిస్మస్కి వస్తున్నాను. మీ అందరినీ కలుసుకుంటున్నా, చేసి జరుగుతాను. కాబట్టి ఇప్పుడు కూడా మీరు ఏమనుకోవద్దు, ఈ కార్యక్రమాల వల్ల కొంత లేట్ అయిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ కాలనీ అంటే మనకు ఎంతో అభిమానం, ఇష్టం కూడా. ఇప్పుడు కాదు, నేను ప్రతిసారి వచ్చినప్పుడు కూడా నేను చెప్తానే ఉంటాను. ఎందుకంటే నేను పోయినసారి వచ్చినప్పుడు కూడా మనం అన్నీ కూడా ఈ కాలనీలో మన తెలుగుదేశం 14-19తోనే అన్నీ కూడా పనులు కూడా ఏదైతే ఉన్నాయో కార్యక్రమాలు ఆ రోజు చేశాం మనం. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా మీరు తెలుగుదేశం పార్టీని కనిపెట్టుకొని ఉన్నారు. మనమంటే ఒక గౌరవం మీద మీరు ఏం చెప్పినా కూడా, ఏ పనులు ఉన్నా ఏం చెప్పినా కూడా ఇవన్నీ కూడా మనం కూడా చేసుకుంటూ వచ్చారు. కాబట్టి మీరు 3 సార్లు మన వార్డు మెంబర్గా నవాబ్ని 3 సార్లు కంటిన్యూగా గెలిపించారు. మొన్న కూడా 250 ఈ వార్డు తీసుకొచ్చారు. నేను పోయినసారి కూడా చెప్పాను. ఎందుకంటే మనం ఎక్కడైతే కలిసిమెలిసి ఉంటారో అక్కడ. జిల్లాలో గ్రామ స్థాయి నుండి పట్టణాలు, నగరాల వరకు ఎక్కడ చూసినా చూడచక్కని ప్రాంతాలుగా తీర్చిదిద్దడంలో భాగంగా చేపట్టే క్లీన్ ప్రకాశం, గ్రీన్ ప్రకాశంకు జిల్లాలోని ప్రజలందరూ సహకరించాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయి నుండి అన్ని స్థాయిల్లో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టారు. వారంతా నిత్యం అధికారిక పని ఒత్తిళ్లలో నిమగ్నమై ఉంటారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపులో భాగంగా పరిసరాల పరిశుభ్రతలో నడుం బిగించారు. పారిశుద్ధ్య కార్మికులు స్థానికులతో కలిసి చీపురు పట్టి పరిసరాలను పరిశుభ్రం చేశారు. కొడవలు చేతపట్టి ప్రభుత్వ కార్యాలయాల సముదాయాల్లో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. ప్రతి నెల 3వ శనివారం పరిసరాల పరిశుభ్రతలో భాగంగా
చూడచక్కని ప్రాంతాలుగా ఉండేలా పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమాల్లో కలెక్టర్ తమీం అన్సారియా, జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ చిన్నఓబులేసుతో పాటు కలెక్టరేట్ అధికారులు పాలుపంచుకున్నారు. సేకరించిన చెత్తను అధికారులే పారిశుద్ధ్య కార్మికులతో పాటు చెత్త తరలించే వాహనాల్లో నింపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రతి నెల 3వ శనివారం గ్రామస్థాయి నుండి అన్ని స్థాయిల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఒకే సమయంలో పరిసరాల పరిశుభ్రత చేపట్టినట్లు తెలిపారు. జనవరి నెల 3వ శనివారం ప్రభుత్వ కార్యాలయాల్లో పాత దస్త్రాలను పరిశీలించి శుభ్రం చేయడంతో పాటు కార్యాలయంలో మౌలిక వసతులను మెరుగుపరచడం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఎక్కడ చూసినా పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో ఈ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని జేసీ గోపాలకృష్ణ తెలిపారు. అంతిమంగా చూడచక్కని గ్రామాలు, పట్టణాలు, నగరాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, దీనికి ప్రజలు సహకారం ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, కలెక్టరేట్ ఏవో శ్రీనివాసరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎవ్రీ మంత్ 3rd Saturday క్లీన్లీనెస్ డేగా భావించి అన్ని పబ్లిక్ ప్లేసెస్ ఆల్ ద విలేజెస్, టౌన్స్, పబ్లిక్ ప్లేసెస్ని క్లీన్ చేయడం, అదేవిధంగా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి కింద స్థాయి విలేజ్ ఆఫీస్ వరకు ఈరోజు ఒకే టైంలో క్లీన్లీనెస్ డ్రైవ్ అనేది చేయడం జరుగుతున్నది. అదేవిధంగా రాబోయే నెక్స్ట్ మంత్ అన్ని పబ్లిక్ ఆఫీసెస్లో ఉన్న పాత ఫైల్స్ అవి అన్నీ కూడా వీడింగ్ చేయడానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కంటిన్యూస్గా క్లీన్లీనెస్ డ్రైవ్ అనేది ప్రజల మధ్యలో కూడా ఒక బిహేవియరల్ చేంజ్ అనేది రావాలి. మన ప్రకాశం డిస్టిక్లో ఎక్కడ చూసినా ముఖ్యంగా విలేజెస్లో విజిబిలీ క్లీన్ విలేజెస్ రావాలన్నది మన ఉద్దేశం. అదేవిధంగా పబ్లిక్ ఆఫీసెస్ కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఇక్కడ ఎక్కువ వస్తున్నారు కాబట్టి పబ్లిక్ ఆఫీసెస్ కూడా నీట్గా క్లీన్గా ఉండాలి అనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ మన ప్రకాశం డిస్టిక్లో క్లీన్ ప్రకాశం, గ్రీన్ ప్రకాశం అనే టైటిల్తో చేస్తున్నాము. దీనికి అందరు ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్నాను. క్లీన్ ఆంధ్ర ప్రోగ్రాం, గ్రీన్ ఆంధ్ర ప్రోగ్రాం చేయమన్నారు. అందులో భాగంగా ఈరోజు మొదటి 3వ శనివారం ఈ స్వచ్ఛత కార్యక్రమము జిల్లా వ్యాప్తంగా చేయడం జరిగింది. మరి మార్నింగ్ నేనైతే మద్దిపాడు మండలంలో వెళ్ళి అక్కడ క్లీనినెస్ ప్రోగ్రామ్ చేశాము. అదేవిధంగా ఈ కలెక్టరేట్లో కూడా డిఆర్ఓ గారి సమక్షంలో మొత్తం క్లీనినెస్ ప్రోగ్రామ్ చేశాము. సో నెక్స్ట్ ఇంటర్నల్ క్లీనింగు, ఎక్స్టర్నల్ క్లీనింగు, అవుట్డోర్ క్లీనింగు, విజిబుల్ క్లీనినెస్, తర్వాత గ్రీన్ కవర్ పెంచడము, ఇవన్నీ లక్ష్యాలతో మరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ క్లీనింగ్ ప్రోగ్రాంలు మనం చేస్తున్నాము. సో నెక్స్ట్ జనవరి 3rd వీక్లో మనము ఈ ఫైల్స్ డిస్పోజలు, తర్వాత ఇంటర్నల్ వాష్రూమ్స్, పర్టికులర్గా మహిళల టాయిలెట్స్, ఆ వాష్రూమ్స్ అన్నీ ఫంక్షనింగ్లో ఉన్నాయో లేదో దాని మీద దృష్టి పెట్టి అది క్లీనినెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. అంతిమంగా విజిబుల్ క్లీనినెస్ ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. సో ఆ ఆదేశాల అనుగుణంగా ఈ ప్రకాశం జిల్లాలో విజిబుల్ క్లీనినెస్ కోసం గ్రామ స్థాయి వరకు అందరం కలిసి పనిచేస్తాము. సో దీనికి ప్రజలందరూ కూడా సహకరించి వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేయాల్సిందిగా. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయంపై నగరపాలక సంస్థ కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచేలా క్లీన్ ప్రకాశం కార్యక్రమం చేపట్టడం జరిగిందని మేయర్ గంగాడ సుజాత అన్నారు. ప్రతి నెల 3వ శనివారం పరిసరాల పరిశుభ్రత చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంతో కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ వెంకటేశ్వరరావు ఇతర సిబ్బందితో కలిసి మేయర్ గంగాడ సుజాత పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యాలయంలోని మొక్కలను తొలగించారు. కార్యాలయ
ఆవరణ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు చెత్తను తొలగించే కార్యక్రమం చేపట్టారు. ప్రైవేట్ కార్యాలయాలు పరిశుభ్రంగా ఉంటాయని, వాటికి దీటుగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న అపరిశుభ్రతను తొలగించడం జరుగుతుందన్నారు. పరిశుభ్రత ఉంటే ఆరోగ్యం ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం చేపట్టిందని కమిషనర్ వెంకటేశ్వరరావు అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నగరపాలక సంస్థ కార్యాలయాన్ని పరిశుభ్రం చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆఫీస్లో కూడా క్లీన్గా ఉండే ప్రోగ్రామ్ని అంటే నెలలో 3వ శనివారం ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా చాలా సంతోషించదగ్గ విషయం అండి. ఎందుకంటే జనరల్గా మనం ప్రైవేట్ ఆఫీసులు చూస్తే చాలా నీట్గా ఉంటాయి, మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది. కానీ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినట్లయితే ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది. అలాగే ఎవరు కూడా అందరు వర్కర్స్ ఉన్నా కూడా సరిగ్గా పని చేయలేకపోవడము, ఆఫీస్ ఫైల్స్ అనేవి బాగా దుమ్ము పట్టి ఉండడము, అలాగే నా ఆఫీస్ కూడా అసలు క్లీన్గా లేకపోవడం, మనం పరిశుభ్రంగా లేకపోవడం మనం చాలాసార్లు చూస్తున్నాం. అయితే మన ప్రభుత్వ వారు తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచిది. దానిలో భాగంగానే మరి గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మా ఒంగోలు నగరపాలక సంస్థ ఆఫీస్ కూడా క్లీన్గా చుట్టుపక్కల ఉండే ప్రాంతం మనకు ఈ సరౌండింగ్స్ అన్నీ కూడా క్లీన్గా పెట్టడము, అలాగే ఎక్కడ చెత్త అంతా పూర్తిగా తీసివేయడము, అలాగే ఆఫీస్ రూమ్స్ కూడా. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 3వ శనివారాన్ని క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంగా చేయాలని ఆదేశించడం జరిగింది. అలాగే మన గౌరవ జిల్లా కలెక్టర్ మేడం గారు కూడా మరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆఫీసులు అట్లాగే పెద్ద ఎత్తున మరి శుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించిన నేపథ్యంలో ఈరోజు మన నగరపాలక సంస్థ మేయర్ గారు శ్రీమతి సుజాత మేడం గారి ఆధ్వర్యంలో మనం మన మున్సిపల్ ఆఫీసు ప్రాంగణంలో ఈ పారిశుద్ధ్యం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాం. దీని ద్వారా ఆఫీస్లో ఎన్నో ఏళ్లుగా మరి ఫైల్స్ ఇవన్నీ కూడా మొత్తం దుమ్ము పట్టి ఉంటాయి, వాటిని అన్ని కూడా శుభ్రం చేసుకోవడం, అట్లాగే ప్రాంగణంలో కూడా చుట్టుపక్కలంతా కూడా పరిశుభ్రత చేస్తూ అవసరమైన చోట మొక్కలు నాటి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేసేదానికి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల నుండి జగన్మోహన్ రెడ్డిని వేరు చేయలేరని ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు వైసీపీ కార్యాలయంలో భారీ ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వరుసగా వస్తూ అందరికి ఇచ్చే పని పెడదాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జన్మదినోత్సవ సందర్భంగా మన ఒంగోలు పార్లమెంట్ పరిశీలనకు ఉన్నటువంటి పెద్దలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధ్యక్షుడు కటారి శంకర్ గారు, పెద్దలు సీనియర్ నాయకులు పురస్కరించుకొని మన పెద్దలు చెవిరెడ్డి కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ కేకును జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు, నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ కుప్పం ప్రసాద్, వైసీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు బొట్ల రామారావు, బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఎంపీపీ ఆళ్ల రవీంద్రనాథ్ రెడ్డి, కార్పొరేటర్లు ఇమ్రాన్, గంగవరపు ప్రవీణ్ కుమార్, వెన్నపూస వెంకటరెడ్డి, కోఆప్షన్ సభ్యులు సాగర్, మీరావళి, దామరాజు క్రాంతి కుమార్, మహిళా విభాగం స్టేట్ సెక్రటరీ రమణమ్మ, బడుగు ఇందిర, బత్తుల ప్రమీల, మేరీ కుమారి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు, మాజీ ముఖ్యమంత్రి, యువ నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా మన జిల్లా పార్టీ కార్యాలయంలో చెవిరెడ్డి గారు, బూచేపల్లి
శివప్రసాద్ రెడ్డి గారు, జడ్పీ చైర్మన్ వెంకయ్యమ్మ గారు, బత్తుల బ్రహ్మానంద రెడ్డి గారు, సిటీ ప్రెసిడెంట్ కటార్ శంకర్ గారు, బొట్ల రామారావు గారు, బొట్ల సుబ్బరావు గారు, అదేవిధంగా డాక్టర్ వెంకయ్య గారు, కటార్ ప్రసాద్, బొట్ల రామారావు, కార్పొరేటర్లు, స్థానిక నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి జయప్రదం చేసినందుకు పార్టీ శ్రేణులందరూ కూడా అభినందిస్తూ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ భారీ ఎత్తున ప్రకాశం జిల్లా పార్టీ ఆఫీస్లో చుండరాజు గారి ఆధ్వర్యంలో, చేవేడి వాసిరెడ్డి ఆధ్వర్యంలో, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో మిగిలిన అందరూ కౌన్సిలర్ కార్పొరేటర్లందరూ కూడా కలిసిమెలిసి ఇంత భారీ ఏర్పాట్లు చేసిన వాళ్ళకి మరీ నమస్కారాలు. మన ప్రీతం నాయకులు జగన్మోహన్ గారు మొదటి నుంచి కూడా ప్రజల మనిషి, ప్రజల కోసం ఎన్ని పోరాటాలు చేసి ప్రజలు బాగుండాలి, దాంట్లో మేము బాగుండాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి ఎన్నో సంస్కరణలు చేసి పేద ప్రజల కోసం గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ పథకం చూసినా ముఖ్యంగా పేదవాళ్ళందరూ బాగుండడం కోసం ఎన్నో సంస్కరణలు చేసి సచివాలయాల వ్యవస్థ లాంటి, ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ ఎన్నో మంచి పథకాలు పెట్టి ఆ మహానాయకుడు ఉన్న 5 సంవత్సరాల్లో ఎన్నో మంచి పనులు చేశాడు. ఇటువంటి మంచి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మనకుంటాం, పార్టీ ప్రెసిడెంట్గా ఉండడం నిజంగా సంతోషంగా ఉంది. ఆయన పుట్టినరోజు వేడుకల్లో ఇటువంటి మంచి కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంపు, అదేవిధంగా మహిళలందరికీ చేవరెడ్డి భాస్కర్ రెడ్డి అందరికీ శారీస్ కూడా పంచడం నిజంగా సంతోషంగా ఉంది. ఇటువంటి నాయకుడు జీవితకాలం 100 సంవత్సరాల పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగనన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాపీ బర్త్డే సందర్భంగా మనం కేక్ కట్ చేసుకోవటం, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ప్రతి వాళ్ళకి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకున్నాను. మన మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఏ పథకాలైనా దిగ్విజయంగా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు త్వరలో 2027లో మళ్ళీ మనం అందరం కలిసిమెలిసి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కళాతీతమైంది. నాయకుడు అనే వ్యక్తి ఫ్రమ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ అంటారు. ప్రజల నుంచి పుడతాడు, ప్రజల కొరకు పుడతాడని. అలా ప్రజల నుంచి పుట్టిన వ్యక్తి, ప్రజల నుంచి పెట్టిన వ్యక్తి, ప్రజల కొరకు పుట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రజల కోసం పుట్టినటువంటి వ్యక్తి. ఇలాంటి నాయకుడు జన్మదినం ప్రతి ఒక్కరు కూడా పర్వదినంగా భావిస్తున్నారు. అలాంటి నాయకుడు 1000 ఏళ్ళు వర్ధిల్లాలని, అలాంటి నాయకుడు నాయకత్వంలో ఈ రాష్ట్రం మరింత ముందుకు నడుస్తుందని, ప్రజలు కూడా జరిగినటువంటి తప్పును సరిదిద్దుకోవడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల నుంచి పుట్టిన నాయకుడు మా నాయకుడు జగనన్నకి ఒంగోలు నుంచి, పార్లమెంటు నుంచి ప్రతి ఒక్కరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్నారు. సూరారెడ్డిపాలెంలో క్లీన్ ప్రకాశం గ్రీన్ ప్రకాశం కార్యక్రమంలో మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పాల్గొన్నారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో పారిశుద్ధ్య పనులు, మురుగు కాలువలు మంత్రి పరిశీలించారు. వైసీపీ పాలనలో పంచాయతీల్లో బ్లీచింగ్ పౌడర్కు కూడా నిధులు ఇవ్వలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల పాలనలోనే గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందిస్తున్నామన్నారు. క్లీన్ అండ్ గ్రీన్ ప్రకాశం కార్యక్రమంలో జిల్లా ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. ఊరు మొత్తం మీద ఒక ఆయన ఉండే అని చెప్పేసి ఏదో కోర్టులో వేసారంట వాళ్ళు ఫ్లాట్ కలవాలి. అప్పటి నుంచి ఇక్కడ అయిపోయింది. మనం ఆన్సర్ చేసేసి ఎవాక్యుయేట్ చేసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ కూడా మనం ఏంటంటే చుట్టుపక్కల టాయిలెట్స్ ఇదేంటే గవర్నమెంట్ చేంజ్ అయింది. నోబడీ బాదర్డ్ అబౌట్ దిస్ మేడం. దట్స్ వై ఇట్ కెప్ట్ ఎలక్ట్ మేడం. తహసీల్దార్ గారు అది క్లియర్ చేసేసి చేస్తే మనం ఓపెన్ ఫేసు ఇవన్నీ వస్తాయి. పాతాలో పట్టాలు కూడా ఏముండదు. క్లియర్ చేసేసి పిల్లలకు వస్తుంది. గ్రాంట్ కూడా
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలలో భాగంగా 45వ డివిజన్ కార్పొరేటర్ వెన్నపూస వెంకటేశ్వర రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నిర్వాహకులు సర్దార్ బాషా, షహనాజ్లతో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు. రోజు 45వ డివిజన్ కార్పొరేటర్ ఎన్ఎస్ కుమారి వెంకటేశ్వర రెడ్డి, అలాగే చుండూరు రవి అన్నకి, కటారి శంకర్ అన్నకి, డివిజన్ అధ్యక్షుడికి, ఇట్లా డివిజన్ కార్యకర్తలకి, నాయకులకి నా అభినందనలు. జగనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు 45వ డివిజన్లో వికలాంగులకి భోజన కార్యక్రమం జరుగుతుంది. అలాగే జరగాలని కోరుకుంటూ వద్దల్లాలని కోరుకుంటున్నాను. జగన్ ఈరోజు మా యొక్క డివిజన్లో బ్లైండ్ స్కూల్ పిల్లలు ఉంటే ఆ స్కూల్లో వాళ్ళకి మా ఒంగోలు సమన్వయకర్త గారి మేము మా 45 డివిజన్ తరఫున వాళ్ళని పిలిపించి మా యొక్క డివిజన్లో ఉన్నటువంటి బ్లైండ్ స్కూల్లో పిల్లలకి భోజనము, ఆహార పదార్థములు వాళ్ళకి ఏర్పాటు చేయడం అనేది ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేము ఇక్కడ ఏర్పాటు చేస్తాము. వైసీపీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల రామారావు ఆధ్వర్యంలో గోరంట్ల మల్టీప్లెక్స్ థియేటర్ దగ్గర ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు, నగర పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో బీసీసీఎల్ నాయకులు కటారి ప్రసాద్, కుట్టుబోయిన కోటి యాదవ్, చావల ప్రసాద్, ఫణిదల సుధీర్, కుట్టుబోయిన సురేష్, సాదం విజయలక్ష్మి, భూమిరెడ్డి రమణమ్మ, ఉప్పలపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి పార్టీ ఆధ్వర్యంలో. దాంట్లో భాగంగా ఇవాళ ప్రకాశం జిల్లాలో కూడా అన్ని కాన్స్టిట్యున్సీల్లో జరుగుతున్నాయి. ఒంగోలులో కూడా పొద్దున పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమక్షంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, బూచపల్లి వెంకయ్యమ్మ గారు, దర్శి సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు శివప్రసాద్ గారు మరియు మా నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలందరూ కేక్ కట్ చేసి తర్వాత బ్లడ్ డొనేషన్ ఇచ్చారు. తదుపరి పేదలకి చీరల పంపిణీ చేయడం జరిగింది. తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు వైద్యశాలలో లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఫ్రూట్స్ పంచడం జరిగింది. వెంకటేశ్వర కాలనీలో మా స్టూడెంట్ లీడర్ రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో దివ్యాంగులకి భోజన వసతి, ఫ్రూట్స్ పంచడం జరిగింది. తర్వాత 44వ వార్డులో దివ్యాంగులకి భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. 45వ వార్డులో బదిరులకి మరియు దివ్యాంగులకి కూడా సూర్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 45వ వార్డు కార్పొరేటర్ వెన్నపూస వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్రోగ్రాం, అక్కడ కూడా భోజన వసతి మరియు ఫ్రూట్స్ పంచడం జరిగింది. ఇప్పుడు మా జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు ఆధ్వర్యంలో ఇక్కడ పేదలకు అన్నదానం చేయడం జరుగుతోంది శ్రీనివాస్ గోరంట్ల కాంప్లెక్స్ దగ్గర. గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పొద్దున్నుంచి అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు జరిగినాయి. దానిలో భాగంగా ఇప్పుడు ఇక్కడ మరి బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు గారి ఆధ్వర్యంలో మరి కేక్ కటింగ్, మరి అదేవిధంగా పేదలకు మరి భోజనం కల్పించడం జరిగింది, భోజనం పెట్టడం. మరి ఈ సందర్భంగా మన జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా గతంలో ఆయన మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మరి 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ఎన్నో అధ్యయన కమిటీలు పెట్టి వారి యొక్క సమస్యల ద్వారా మరి మేనిఫెస్టో ఏదైతే నవరత్నాలని రిలీజ్ చేసి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి తూచా తప్పకుండా, మడిని తిప్పకుండా, మాట తప్పకుండా 98% మరి మేనిఫెస్టోని రుజువు చేసుకొని నా నాయకుడు. ఆయన ఒక మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాగా భావించారు. అందువల్లే దాన్ని మరి పూర్తిగా 98%
మరి దాన్ని అందరికీ అందేటట్టు చేయడం జరిగింది. ఈరోజు మా పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా స్థానిక గోరెంట్ల కాంప్లెక్స్లో దగ్గరలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఒకరి దగ్గర అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జగనన్న ఇళ్ళు కానీ కాపు నేస్తం కానీ ఇప్పుడు భయంకరంగా ఎన్నో ప్లాట్లు ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్లాట్లు కూడా ఎవరికి నగరంలో ఇవ్వలేదు. మరి ఇంత ఘోరాతిఘోరమైన పాలన జరుగుతూ ఉంది, ప్రజల్లో తిరుగుబాటు జరుగుతూ ఉంది. అలాగే స్థానిక ఎమ్మెల్యే కూడా విశృంఖలంగా అతని రీతిలో పనిచేస్తూ ఉన్నాడు. మేము చెప్పేది ఒకటే, ముఖ్యంగా మా అధినాయకత్వం మా నాయకత్వ అధ్వర్యంలో మేము పార్టీ బలోపేతానికి పనిచేసి రాబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీతోటి మా నాయకులందరూ కూడా గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జిల్లా యూత్ జాయింట్ సెక్రటరీ ముల్లంగి రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో 50వ డివిజన్లోని బదిరుల పాఠశాలకు మిక్సర్ గ్రైండర్తో పాటు పండ్లు అందజేశారు. స్టూడెంట్స్ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, డివిజన్ జిల్లా మహిళా నాయకురాలు నాగమణి, డివిజన్ మాజీ అధ్యక్షుడు దుర్గారావు, తోటపల్లి రవి, ఐటీ విభాగం శివ, వెలుగొండరెడ్డి, సూర్యబలిజ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కరుణాకర్, నగర సేవాదళ్ జాయింట్ సెక్రటరీ జయప్రకాష్, మొడిగం కృష్ణారెడ్డి, నగర యూత్ నాయకులు జనార్దన్ రెడ్డి, కొండా శ్రీనివాసరెడ్డి, దీపు, రమణారెడ్డి, కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని మనం పురస్కరించుకొని ఇక్కడ కేక్ కట్ చేసుకొని కార్యక్రమం జరిపించడం జరిగింది. మమ్మల్ని దగ్గరగా తీసినటువంటి మా చుండూరు రవి అన్న గారు, కటార శంకరన్న గారి కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే రాష్ట్ర ప్రజలకి మంచి చేసి కూడా ఓడిపోయాననే భావనతో ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కానీ మంచి ఎప్పటికీ గెలుస్తుందని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మంచి ప్రతి ఇంట్లో జరిగిందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. చీకటిని చీల్చుకుంటూ మళ్ళీ 2027 జమిలీ ఎలక్షన్ తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ వెలుగు నింపే సూర్యుడిలాగా, వికాసించే సూర్యుడిలాగా మళ్ళీ బయటకు వస్తాడు. అలాంటి జగన్మోహనుడికి ఇలాంటి జన్మదినోత్సవాలు 100 సంవత్సరాలు నిండుగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నగరంలోని 44వ డివిజన్ యువజన అధ్యక్షుడు ఎదురు మాల్యాద్రిరెడ్డి, కార్పొరేటర్ గోపిరెడ్డి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమా మనో వికాస కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో అలసుదులపల్లి చెంచయ్య, రాచగుళ్ల శ్రీనివాసరెడ్డి, నల్లపూస చెంచిరెడ్డి, గుజ్జుల రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నూతనంగా 44వ డివిజన్ అధ్యక్షుడిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎన్నుకోబడ్డాను. ఈరోజు అందరి నాయకుడు మన జగనన్న పుట్టినరోజు సందర్భంగా మనం ఆయన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలనే ఆలోచనతో మన నూతన ఇన్ఛార్జ్ రవిబాబు అన్న ఆధ్వర్యంలో కటార శంకరన్న నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని మన ఉమా మనో వికాస్ కేంద్రంలో జరుపుకోవడం, ఈ పిల్లలందరికీ భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే జగనన్న పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచడం జరిగింది. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం మన 44వ డివిజన్లో జరిగే విధంగా ఈరోజు మాలాద్రిరెడ్డి ఆధ్వర్యంలో చుండూరు రవి గారు, మన శంకరన్న ఆధ్వర్యంలో జరగటం చాలా శుభదాయకం. ఇలాంటి పుట్టినరోజులు మన జగనన్న ఎన్నో చేసుకోవాలని కోరుకుంటూ టంగుటూరులో పారిశుద్ధ్య ఏర్పాట్లను కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. కొండేపి రోడ్, అంబేద్కర్ నగర్ పరిసర ప్రాంతాలను పరిశీలించిన అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖి మాట్లాడారు. కొన్ని పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో పంచాయతీ సెక్రటరీపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే పరిసరాలు శుభ్రంగా ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, డిపిఓ వెంకటనాయుడు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాలశంకరరావు, తహసీల్దార్ ఆంజనేయులు, మండల స్థాయి అధికారులు, సర్పంచ్ మద్దిరాల మమత, మాజీ సర్పంచ్ బెల్లం జైన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఒక్కోసారి ఏదన్నా ప్రాబ్లం అయినప్పుడు బాబు అప్పుడు తోలిస్తారు. స్నానం చేయడానికి మిగతా ఇది బట్టలు అన్నిటికీ బాగా ఇది లేదు ఊరు మొత్తం చేసుకొని ఎప్పుడో వస్తుంది మేడం. కనీసం రోడ్డుకి నేషనల్ హైవే పోతే అప్పుడు ఎంపీడు అంగన్వాడీ పడాడు అక్కడే మేడం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం అన్ని గ్రామాల్లో అన్ని పబ్లిక్ ఆఫీసెస్లో క్లీన్లీనెస్ డ్రైవ్ తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని మేరకు ఈరోజు ప్రకాశం డిస్టిక్లో ఉన్న అన్ని గ్రామ పంచాయత్స్లో అదేవిధంగా టౌన్స్లో పబ్లిక్ ఆఫీసెస్లో ఈరోజు మాస్ క్లీన్లీనెస్ డ్రైవ్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఇక్కడ తంగుతూరు మెయిన్ గ్రామ పంచాయత్, అదేవిధంగా ఇక్కడ సురారెడ్డిపాలెం గ్రామ పంచాయత్లో నేను పర్సనల్ ఇన్స్పెక్షన్స్ కూడా చేయడం జరుగుతుంది. మనకు ఒకే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్లీన్ ప్రకాశం, గ్రీన్ ప్రకాశంస్ దాన్ని మోటోగా పెట్టుకుని ఇది రాబోయే రోజుల్లో కూడా కంటిన్యూస్గా క్లీన్లీనెస్ డ్రైవ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రజల మధ్యలో కూడా వారు బిహేవియరల్ చేంజ్, ఎక్కడ కూడా చెత్త కుప్పలు పాడేయకూడదు అనే ఒక బిహేవియరల్ చేంజ్ మార్పులు తీసుకురావడానికి అందరూ సిబ్బందికి, అందరూ ఆఫీసర్స్ కూడా ఇది ఒక ముఖ్య అంశంగా తీసుకుంటూ సుజాతానగర్లోని అపెక్స్ హైస్కూల్లో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా సుమారు 300 మంది విద్యార్థులతో మెడిటేషన్ క్లాస్ నిర్వహించారు. కార్యక్రమాన్ని పతంజలి యోగా పీఠం భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. పతంజలి యోగా సమితి ప్రకాశం జిల్లా అధ్యక్షులు బోయపాటి రవి, భారత్ స్వాభిమాన్ జిల్లా అధ్యక్షులు సోమ సుబ్బారావు, యోగా గురువు బాబా రామ్దేవ్ శిష్యులు, పతంజలి యోగా పీఠం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బాలూజీ యోగాచార్య విచ్చేసి విద్యార్థులకు ధ్యానం, యోగాపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమాన్ని పాఠశాల కరస్పాండెంట్ శివకోటిరెడ్డి పర్యవేక్షించారు. పిల్లల ప్రవర్తనను మెరుగుపరచడం ద్వారా వారి విద్యా అభివృద్ధి చూపడం కార్యక్రమం ముఖ్య లక్ష్యమని మైండ్ విజన్ వెంక్ గోపాల్ అన్నారు. పిల్లలకు, తల్లిదండ్రులకు వినూత్న పద్ధతులను పరిచయం చేసి వాటిని అనుసరించగలిగితే పిల్లల భవిష్యత్ మరింత మెరుగ్గా ఉంటుందని తెలిపారు. ఒంగోలు కోట వీధిలోని కేరళ హైస్కూల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. గత 9 సంవత్సరాలుగా పిల్లల ప్రవర్తనలో అనేక కొలతల ద్వారా మార్పులు తీసుకువచ్చి తల్లిదండ్రుల సమస్యలకు పరిష్కారాలు చూపిన వెంకు గోపాల్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో కేరళ హైస్కూల్ చైర్మన్ సిబి మైఖేల్, మేనేజ్మెంట్ ఇన్ఛార్జి బి కల్పవల్లి, వై మాధవి, శ్యామ, సిబి, రాజ్యలక్ష్మి, చంద్రమౌళి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎవరి భాష వారికి గొప్పది కాబట్టి మాతృభాష ఏదైనా అది తల్లితో సమానం. పేరు మాతృభాష పరిరక్షణ. ప్రతి ఒక్కరు తమ ఇళ్ళ చేయాలి. అలా చేస్తే ఈ ఫిగర్ లో లాజికల్ సెన్స్ ఉంటుంది. లాజికల్ సెన్స్ మీ పేరెంటింగ్ మీరు చదివే ముందు దయచేసి స్వీటనర్స్ ఆర్టిఫిషియల్స్ అక్కడికి ఆక్సిజన్ తీసుకువెళ్తుంది బాడీ. అప్పుడు బ్రెయిన్కి వెళ్ళాల్సిన ఆక్సిజన్ వెళ్ళినప్పుడు ఆవులిందులు వస్తాయి, అవునా కాదా? లైక్ దిస్. గౌరవనీయులైన తల్లిదండ్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజు 21వ శతాబ్దపు పిల్లల నడవడిక, ప్రవర్తనలకు సంబంధించి తల్లిదండ్రులు తెలుసుకోవలసినటువంటి ఆధునిక ప్రవర్తన విధానాలను అందించుటకు
మా పాఠశాల యాజమాన్యం విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ నుంచి విచ్చేసినటువంటి చీఫ్ కాగ్నిట్ మరియు బిహేవియర్ ఆర్కిటెక్ట్ మైండ్ విజన్ వేణుగోపాల్ గారు నిర్వహించినటువంటి ప్రత్యేక ఓరియంటేషన్ ప్రోగ్రాంకు విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు తగు సలహాలు సూచనలు పరిష్కార మార్గాలను సూచిస్తూ వారు చేసినటువంటి అద్భుతమైన ఈ ప్రోగ్రాంలో నేను అబ్జర్వ్ చేసినటువంటి పేరెంట్స్లో అనేక రకాల ఛాలెంజెస్ వారు బయటికి చెప్పలేనప్పటికీ వాళ్ళలో వాళ్ళు మదన పడుతూ దీనికి ఏముంటాయి పరిష్కారాలు, అసలు పరిష్కారం లేదా అనుకునే తరహాలో చాలా రకాల మానసిక రుగ్మతలకు సైతం లోనయ్యేటువంటి విధానాల్లో ఉంటున్నారన్న విషయాన్ని నేను ఒకసారి బాగా గమనించున్నాను. అదేవిధంగా ఇక్కడికి అటెండ్ అయిన వాళ్ళు కొద్దిపాటి పేరెంట్స్ అయినా సరే వారు తెలుసుకోవాల్సిన విషయాలు పేరెంటింగ్ విషయంలో అంటే మొత్తం సంపూర్ణ నైపుణ్య అభివృద్ధి చేస్తే పిల్లల్ని ఒక మంచి ప్రతిభావంతులుగా మార్చేటువంటి విధానాల్ని ఇక్కడికి వెళ్ళా హై స్కూల్లో మా బాబు పాప ఇద్దరు చదువుతూ ఉంటే నిన్న ఒక ఓరియంటేషన్ సెషన్ జరిగింది. మైండ్ విజన్ వేణుగోపాల్ సార్ గారు వచ్చారు. హౌ పేరెంటింగ్ ఎలా ఉండాలి పిల్లలతో, మనం ఈ సెంచరీ 21st సెంచరీలో ఎలా ఉండాలి అంటే హౌ టు బిహేవ్ ద వే ఆఫ్ చిల్డ్రన్, పిల్లలతో ఎలా ఉండాలి అనేదే మనకి చెప్పారనమాట. ఓకే, నాకైతే బాగా నచ్చింది. ఎలా చెప్పారంటే అంటే పిల్లలు మామూలుగా మనం ఒక్కసారి చెప్తే వినరు, వాళ్ళ వే ఆఫ్ థింకింగే వాళ్ళకు ఉంటుంది. కానీ ఎంతసేపు మనం పేరెంట్స్ యాజ్ ఎ పేరెంట్గా వాళ్ళు మనకి ఎందుకు చెప్తున్నారు, మనం ఎందుకు చీమకుర్తిలో జాతీయ గణిత శాస్త్ర దినోత్సవాన్ని శ్రీ చైతన్య స్కూల్లో స్కూల్ ఇన్ఛార్జి సిహెచ్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ముందుగా గణిత శాస్త్ర పితామహుడు రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి విద్యార్థులు తయారు చేసిన గణిత శాస్త్ర పరికరాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ నీలిమాదేవి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ భారతీయ గణిత శాస్త్రవేత్త అని, ఆయన పేరు మీద నేడు గణిత శాస్త్ర దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు. బెంచ్తో ఇవాళ నేషనల్ మ్యాథమెటిక్స్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా పిల్లలందరూ కూడా వాళ్ళ మ్యాథమెటిక్స్ ప్రాజెక్ట్స్ని ప్రతి ఒక్కరు డిస్ప్లే పెట్టి వచ్చిన పేరెంట్స్కి అలానే చీఫ్ గెస్ట్లకి టీచర్స్కి పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతిదీ కూడా వాళ్ళలో ఉన్నటువంటి అప్లికేషన్ నాలెడ్జ్ని బయటికి తీసుకురావాలని పిల్లలు ఎంతో ఎంతూజియాస్టిక్గా చేశారు. అలానే ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి సిఐ గారు, అలానే బీవీఎస్ఆర్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సామ్రాజ్యలక్ష్మి గారు ఎంతో ఉత్సాహంగా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ మ్యాథమెటిక్స్ డే యొక్క ఇంపార్టెన్స్ని చెప్తూ లైఫ్లో మనం కూడా రామానుజన్ లాగా మంచి పొజిషన్కి రావాలి అని చెప్పి పిల్లల్ని కొనియాడారు. అలానే శ్రీ చైతన్య మేనేజ్మెంట్ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి ప్రతి సంవత్సరం కూడా పిల్లల్లో ఉన్నటువంటి అప్లికేషన్ ఒంగోలు రైలుపేటలోని శ్రీ నేతాజీ హైస్కూల్ విద్యార్థులు కోమలి సాయి మహేష్, గోలి సాయి హర్షలు నేషనల్ టైక్వాండో పోటీల్లో ప్రథమ బహుమతి సాధించారు. ఈ సందర్భంగా స్కూల్లో జరిగిన అభినందన సభలో కరస్పాండెంట్ సిహెచ్ మల్లికార్జునరావు, ప్రిన్సిపల్ అనుపములు విద్యార్థులను, కోచ్ శివులను అభినందించారు. ఈ సందర్భంగా టీచర్స్ మాట్లాడుతూ పిల్లలను చదువులోనే కాకుండా అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తామన్నారు. కార్యక్రమంలో సుధా, సంధ్య, సౌఖన, అంజలి, శరణ్య, స్వామి, కోటి, దివ్య తదితరులు పాల్గొన్నారు. ఈ బాబు పేరు సాయి మహేష్, ఆ బాబా పేరు హర్ష. వీళ్ళిద్దరూ ఆల్ ఇండియా టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నేషనల్ లెవెల్లో టైక్వాండోలో మొదటి ప్రైజ్ సాధించారు. సో
మాకు చాలా సంతోషంగా ఉంది. జనరల్గా శ్రీ నేతాజీ స్కూల్ అంటే ఒక చదువుతోటే కాదు, మిగిలిన అన్ని విషయాల్లో ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అంటే ఏంటో ప్రత్యక్షంగా మీరు చూడొచ్చు. మీరు ఇప్పటికే చూసి ఉండొచ్చు నేతాజీ స్కూల్ గురించి. ఎప్పటి నుంచో కూడా మార్కుల్లో ఎప్పుడు ప్రప్రథమంగా జిల్లా స్థాయిలోనే నిలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ గేమ్స్ కానీ, డ్యాన్స్ కానీ, కరాటీ కానీ, ఎలాంటి కో కరిక్యులర్ యాక్టివిటీస్లో అయినా నేతాజీ స్కూల్ ఎప్పుడు ముందుంటుంది. సో ఇలా ముందుండడానికి సహకరించిన స్కూల్ యాజమాన్యం, అలాగే ఇలా ఆటల్లో కానీ చదువుల్లో కానీ ముందుండడానికి ఎప్పుడు మాకు సహకరిస్తున్న పేరెంట్స్కి మా కృతజ్ఞతలు. మా స్కూల్లో చదువుతో పాటు కోర్ కరిక్యులర్ యాక్టివిటీస్, డ్యాన్సింగ్, గేమ్స్, పెయింటింగ్ అన్ని వాటిల్లో మా పిల్లలు ఎప్పుడు ముందుండాలని కోరుకుంటున్నాను. దీనికి సహకరించిన మా యాజమాన్యానికి, మా ప్రిన్సిపల్ సార్కి చాలా కృతజ్ఞతలతో ఉంటాము. దీని పర్యవసానమే మేము ఎలా అయితే పిల్లల్ని ప్రోత్సహిస్తున్నామో అలానే మీరు ఒక్కొక్క కరిక్యులర్ యాక్టివిటీలో మొదటగా మా పిల్లల్ని మీరు చూస్తున్నారు. అలాంటి పర్యవసానమే మా పిల్లలకి ఈ ప్రైజ్ వచ్చింది. చాలా థ్యాంక్స్ అండి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్.